హ్యాపీగా ఉంది. మా డాడీ పోర్టు పనులు అవుతున్నాయి అవన్నీ చెప్తూ ఉంటే నేను అదంతా అబద్ధం ట్రాష్ అనుకునేదాన్ని. బట్ కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నమ్మడానికి లేదు బట్ హ్యాపీగా ఉంది. నేను 7th క్లాస్ లో ఉన్నప్పటి నుంచి అనేవాళ్ళు పోర్ట్ అని. ఇప్పుడు నేను ఇన్ఫోసిస్ లో వర్క్ చేస్తున్నా. ఫైనల్లీ ఇప్పటికి సెట్ అయింది. ఇప్పుడు నిజమని నేను నమ్ముతున్నాను. మీకు చూసిన ఎక్స్పీరియన్స్ మీరు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయగలరా? యా డెఫినెట్లీ. నేను అందుకే ఫొటోస్ కూడా తీసుకున్నాను. పేరుని కృష్ణమూర్తి గారి మీద మీ అభిప్రాయం మేడం? కిట్టు మీద నాకు నమ్మకం ఉందండి తను చేస్తాడని. నాకు డెఫినెట్లీ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో నిలబెట్టుకోవాలి కూడా. అది నేను హ్యాపీగా కోరుకుంటున్నాను. నా పేరు ప్రతాప్ అండి. మాది మచిలీపట్నమే. మేము ఇప్పుడు విజయవాడలో ఉంటున్నాము. బందర్లో పోర్టు నిర్మాణం జరుగుతుందని తెలిసి ఫ్యామిలీతో సహా చూద్దామని వచ్చాము. ఎందుకంటే కొంతమంది మామూలు పోర్టు నిర్మాణం గురించి చాలాసార్లు జరిగింది కాబట్టి కొంతమంది జరగట్లేదు సరిగ్గా, అంతా కరెక్ట్గా అవుద్దో లేదో తెలియదు అనే విధంగా మాట్లాడుతుంటే నేను అసలు చూద్దాం నిజంగా జరుగుతుందో లేదని చూసేటప్పటికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఇంత పకడ్బందీగా జరుగుతున్నది, పర్ఫెక్ట్గా జరుగుతున్నది. ఖచ్చితంగా నిర్మాణం అయితే జరుగుద్ది. నిర్మాణం అయితే జరిగే విధంగానే ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఇంత కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత జరగకుండా ఉండదనే పరిస్థితి అయితే నాకైతే అనిపించట్లేదు. ఊరు కూడా చాలా డెవలప్మెంట్ బాగా అయింది. మెడికల్ కాలేజీ కానీ అయితే అన్ని విషయాల్లో రోడ్ల విషయంలో కానీ అన్నీ మంచిగా డెవలప్ అయినాయి. పోర్ట్ నిర్మాణం విషయంలో మాత్రం చాలా సంతోషంగా ఉంది. మచిలీపట్నం వాసిగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా సంవత్సరాల నుంచి మచిలీపట్నం వాళ్ళు ప్రజలందరూ కోరుకునే మెయిన్ ఇదే. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ ఎక్కడికి ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికి వెళ్ళి ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నిర్మాణాలు జరగటం అనేది చాలా హ్యాపీగా ఉన్నది. గవర్నమెంట్ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా మచిలీపట్నంకి ఎన్నెన్నో జరగాలని కోరుకుంటున్నాం. శాసనసభ్యులు అంటే పెరినాని గారు గురించి అందరికీ తెలుసు ఇక్కడ. ఎందుకంటే ఆయన నాకు చాలా సంవత్సరాల నుంచి కాలేజ్ చదువుతున్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాము. ఆయన ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు. ఆయన ఎప్పుడు అందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు. ఆయన అందరికీ ఆప్తుడిగా ఉంటాడు. ఆయన చాలా మంచి వ్యక్తి అండి, చాలా సహాయం చేసే వ్యక్తి. ఎవరు వెళ్ళి అడిగినా ఏ సహాయం కోరినా ఆయన చేస్తారు ఆయన, నాకు తెలిసినంత వరకు అయితే. అంటే వాళ్ళ తండ్రి గారు నాని గారు ఇంత ఇదిగా మరి మెడికల్ కాలేజ్ తెచ్చారు, మళ్ళీ ఇలా పోర్టు తెచ్చారు కాబట్టి మరి అన్ని మచిలీపట్నం చిరకాల స్వప్నం ఈ రెండు తీసుకొచ్చారు కాబట్టి మరి అలా కొడుకుని ఆదరిస్తారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే డెవలప్మెంట్ చూసే కదా ఎవరైనా ఓటేసేది. ఏదైనా ఊర్లో ఓటు వేయాలంటే ఏదో మాకేం చేశారనే పరిస్థితే ఉంటుంది. ఆ పరిస్థితిలో మచిలీపట్నానికి మెయిన్ పోర్ట్ అనేది చాలా ప్రధానమైనది. ఆ పోర్టే తీసుకొచ్చినప్పుడు ఆయన ఆదరిస్తారేమో అని నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశం ప్రకారం అయితే పోర్టు పనులు బాగా జరుగుతున్నాయి, బాగున్నాయి. ఇంకొక సంవత్సరం ఇంకా తీర్పు రోడ్డు కానీ రైల్వే కనెక్టివిటీ కానీ ఇవన్నీ ఇంకా రావాలి. అవన్నీ తయారైపోయిన తర్వాత నేను రూపురేఖలు మారాలి. ఈ ఏరియా మొత్తం డెవలప్ అయింది, డెవలప్ అయింది వాణిజ్యంగా కూడా. పోర్ట్ అండి ఇది, ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? ఇంత లైవ్లో ఉండాలి. ఇది ఎప్పుడో 10 ఏళ్ల కింద జరగాల్సి ఇప్పుడు జరుగుతుంది. మీకు అభివృద్ధి అనేది కనిపిస్తుందా ఇక్కడ? ఈ పోర్టు జరిగే పనితీరు బట్టి పేర్నాని గారి పట్ల, పేరుని కృష్ణమూర్తి గారి పట్ల మీ ఒపీనియన్ చెప్పండి సార్. మళ్ళీ వచ్చే గవర్నమెంట్ వాళ్ళదే, మళ్ళీ గెలిచేది కూడా పేరుని కిట్టునే. ఏంటి ఇది ఇంకొక సంవత్సరంన్నరలో ఇక్కడ వాడ చూస్తానన్న కోరిక అయితే నాకు కనపడుతుంది.